చింత చిగురు మెత్తళ్ళు ఫ్యాన్స్ ఎంతమంది? నేనైతే ఫస్ట్ ఉంటాను. చింత చిగురు ఎండు చేపలు, చింత చిగురు ఎండు రొయ్యలు, చింత చిగురు మెత్తళ్ళు. ఈ చింత చిగురుతో డ్రై సీ ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటుంది కదా, అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఈ రెసిపీ అయితే నానమ్మ చేసిందనమాట. చాలా సింపుల్గా చేసేసింది. సో మీరు కూడా చూసి నానమ్మకులాగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసేయాలో చూసేయండి. సో ముందుగా అయితే చెట్టు దగ్గర నుంచి ఫ్రెష్ చింత చిగురు అయితే తెచ్చామన్నమాట. చింత చిగురు సీజన్లో అయితే చాలా బాగుంటుంది కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. చింతపండు కంటే చింత చిగురు చాలా మంచిది అన్నమాట. సో ముందైతే ఎంత చెట్టు మీద నుంచి తెచ్చుకున్నా దాని మీద చీమలు, పురుగులు, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అనేవి ఉంటాయి కదా, వాటన్నిటిని నీట్గా క్లీన్ చేసేసుకుని, అంటే వాటన్ని ఏరుతుందన్నమాట. ఆకుల్ని చూసి నీట్గా ఒక్కొక్కటి పక్కన వేసుకుంటుంది. ఇలాగైతే పక్కన పెట్టేసుకుంటుంది నీట్గా ఉన్నవి. వీటన్నిటిని సెగ్రియేట్ చేయడానికి నానమ్మకు కొంచెం టైం పట్టింది. ఈ గ్యాప్లో నేను లేతగా ఉన్న చింత చిగురు ఆకుల్ని తీసుకుని పక్కన తినేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలా అని పులుపుగా లేదు, అలా అని చప్పగా లేదు, అదొక ఫ్లేవర్ అనమాట. చాలా బాగుంది. సో ఇట్లా సెగ్రిగేట్ చేసుకుని ఆకులన్నిటిని పక్కన పెట్టుకుందే కదా, ఆకులన్నిటిని రెండు చేతుల మధ్యలో వేసుకుని అయితే ఇలా నలుపుతుంది అనమాట. ఇట్లా చాట్లోకి అయితే వేసేసుకుంటుంది. నలగని ఆకుల్ని మళ్ళీ తీసుకుని మళ్ళీ ఇట్లా నలుపుతూ తను పక్కన పెట్టుకున్న చింత చిగురుని అంతటిని కూడా ఇట్లా చేసేస్తుంది అనమాట. సో ఫైనల్గా చింత చిగురు మొత్తాన్ని అయితే ఇట్లా నలిపేసుకుని పెట్టేసింది అనమాట. చూసారు కదా ఎట్లా అయితే నలిపిందో. కర్రీలోకి ఇలా అయితే చాలా బాగుంటుంది. ఆకులుగా వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, తినేటప్పుడు కూడా ఆకులుగా తగులుతుంది. ఇట్లా నలుపుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది చింత చిగురిని ఇట్లా నలిపి కర్రీలో వేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇప్పుడైతే మెత్తళ్ళు అయితే తెచ్చామన్నమాట బయట నుంచి, షాప్ నుంచి. మాకు డ్రై సీ ఫుడ్ ఐటమ్స్ అలానే చింత చిగురు కూడా అంతగా దొరకదు. సో రెండు కూడా బయట నుంచే తెచ్చాము. సో ఈ మెత్తళ్ళు అన్నిటినీ కూడా హెడ్, టైల్, తలని, తోకని సపరేట్ చేసి నీట్గా అయితే వాష్ చేసుకుని వేడి నీళ్ళలో కడగాలన్నమాట. వేడి నీళ్ళలో అయితే కడిగేసి చక్కగా ఒక పక్కన అయితే పెట్టుకున్నాము. సో ముందుగా అయితే ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసింది. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసిందనమాట. కర్రీ కోసం ఉల్లిపాయలు, అలానే వేడి నీళ్ళలో కడిగిన మెత్తళ్ళు, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టింది. సో ఫస్ట్ అయితే నూనె వేడెక్కిన తర్వాత మెత్తళ్ళని అయితే వేసేసింది అనమాట నూనెలో. ఫస్ట్ ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలను అయితే యాడ్ చేసింది అనమాట. ఇప్పుడు వేగిపోయాయి కదా, ఇప్పుడైతే ఉల్లిపాయలను యాడ్ చేసింది. అలానే వీటితో పాటు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసింది. వీటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు తగినంత పసుపు అయితే వేసుకుంటుంది కూరలోకి సరిపడా. అలానే గల్లుప్పు అయితే వేసింది అనమాట. మనం ఇప్పుడు సాల్ట్, పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఇవి వాడుతున్నాం, కానీ నానమ్మ గల్లుప్పే వాడుతుంది అనమాట ఇప్పటికీ కూడా. వాళ్ళ కర్రీలు చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇవి వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుని అయితే మగ్గేంత వరకు వెయిట్ చేద్దాము. చూసారు కదా మగ్గిపోతూ ఉంది. మగ్గటానికి ఎక్కువ టైం ఏం పట్టలేదన్నమాట, ఎందుకంటే కల్లుప్పు వేసింది కదా. కల్లుప్పు వేసిన తర్వాత ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా మగ్గిపోయి నూనె పైకి తేలేంత వరకు అయితే చక్కగా ఇట్లా మగ్గించుకుంది అనమాట. బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం అయితే వేసింది.
ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాం అనమాట. వేసుకున్న పచ్చిమిర్చి కూడా, ఎందుకంటే ఘాటు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం చింత చిగురు పులుపుని యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం అయితే యాడ్ చేసేసింది. కారం యాడ్ చేసేసి ఇట్లా కలుపుకుంది. ఈ కారం కూడా మగ్గిపోయేంత వరకు అయితే వెయిట్ చేద్దాం అనమాట. చక్కగా కారం కూడా పచ్చివాసన పోయి మగ్గిపోయిన తర్వాత అయితే ఒక హాఫ్ గ్లాస్ అయితే నీళ్ళు యాడ్ చేసింది అనమాట. నీళ్ళతో కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ మరిగిన తర్వాత అయితే చింత చిగురు యాడ్ చేస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్, మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా సింపుల్గా అయితే చేసేసింది. కర్రీకి సరిపడా అయితే చింత చిగురు వేసుకోవాలన్నమాట. ఎక్కువగా చింత చిగురు వేసుకుంటే ఏంటంటే మెత్తళ్ళు తక్కువైపోయి మనకి ఆ మెత్తళ్ళు ఫీలింగ్ అనే రాదు. కర్రీకి సరిపడా చూసుకుని వేసుకోండి. సో చక్కగా ఇలాగా మగ్గుతూ ఉంది కదా ఉల్లిపాయలు ఇదంతా కూడా. సో ఇప్పుడైతే తను నలుపుకొని పెట్టుకున్న చింత చిగురు అయితే యాడ్ చేసేసింది అనమాట. కర్రీకి సరిపడానే యాడ్ చేసింది. ముందే చెప్పింది అనమాట, కర్రీకి సరిపడానే వేసుకోవాలి, లేదంటే కూర తిన్నట్టు ఉండదు, ఉట్టి చింత చిగురు ఉల్లిపాయలే ఉంటాయి, మెత్తళ్ళు తగలవు అని చెప్పేసి. అలానే పులుపు కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసేటప్పుడు తప్పకుండా సాల్ట్ లాస్ట్లో ఒకసారి టేస్ట్ చేసుకుని అయితే మళ్ళీ వేసుకోండి. ఎందుకంటే పులుపు వేస్తున్నాం కదా, ఒక్కొక్కసారి మనం వేసే సాల్ట్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. చూసుకుని సాల్ట్ని అయితే మళ్ళీ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ తక్కువైతే కనుక. ఇప్పుడు చింత చిగురు వేసేసి కలిపేసింది కదా, చక్కగా ఈ చింత చిగురు అంతా మగ్గిపోవాలన్నమాట. మగ్గిపోయి దీనిలో ఉన్న నూనె అంతా బయటకు రావాలి. ఉల్లిపాయలు చింత చిగురు అంతా కలిసిపోయి చక్కగా మగ్గిపోవాలన్నమాట. చూసారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తే దీనిలోంచి అయితే ముందు నీళ్ళు అయితే ఊరాయి అనమాట చింత చిగురు దీనిలో నుంచి. ఒకసారి ఇట్లా మధ్య మధ్యలో 2-3 మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుకుంటూ అయితే మగ్గించుకోవాలన్నమాట. మీలో ఎంతమంది ఇట్లా డ్రై సీ ఫుడ్ ఐటమ్ని ఇష్టపడతారు? అలానే చింత చిగురుతో ఎంతమంది ఇష్టపడతారు? సో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫైనల్గా అయితే మన రెసిపీ రెడీ అయిపోయిందనమాట. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంత బాగుందో, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చింత చిగురు దొరికితే తప్పకుండా ఇట్లా డ్రై సీ ఫుడ్ ట్రై చేయండి అనమాట. ఇయర్లీ వన్సే కాబట్టి తప్పకుండా టేస్ట్ చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.